ఏమివ్వగలను 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 యేసయ్యా ఓహో ఆహా ఏమివ్వగలను 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 యేసయ్యా నేనేమివ్వగలను ఏమివ్వగలను ఏమివ్వగలను యేసయ్యా ఓహో ఆహా ఆకాశ పక్షులు నీవే భూమిపైన పశువులు నీవే సముద్రులు జీవులు నీవే నీవే అవి నీవే ఆకాశ పక్షులు నీవే భూమిపైన పశువులు నీవే సముద్రులు జీవులు నీవే నీవే అవి నీవే ఒకే ఒక్క జీవితం ఒకే ఒక్క ప్రాణం ఒకే ఒక్క జీవితం ఒకే ఒక్క ప్రాణం అర్పిందును నీకై యేసయ్యా ఏమివ్వగలను 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 యేసయ్యా నేనేమివ్వగలను ఏమివ్వగలను ఏమివ్వగలను యేసయ్యా ఓహో ఆహా ఓహో విలువ పెట్టి నన్ను కొన్నావు ఆయన స్వచ్ఛానిచ్చావు ప్రతిగాయి చెంతకు నాకేమున్నది
పెట్టి నన్ను కొన్నావు, ఆయన స్వచ్ఛానిచ్చావు. ప్రతిగా ఈ చెంతకు నాకేమున్నది, నాకేమున్నది? ఒకే ఒక్క జీవితం, ఒకే ఒక్క ప్రాణం, ఒకే ఒక్క జీవితం, ఒకే ఒక్క ప్రాణం అర్పింతును నీకై యేసయ్యా. ఏమివ్వగలను, ఏమివ్వగలను, ఏమివ్వగలను యేసయ్యా? నీకై మనసివ్వగలను, నా మనసివ్వగలను, మనసివ్వగలను యేసయ్యా. ఓహో ఆహా మనసివ్వగలను, మనసివ్వగలను, మనసివ్వగలను యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో లోకరక్షకుడు అనేటువంటి కార్యక్రమం తరపున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మీ యొక్క ప్రోత్సాహము, ప్రార్థనలు మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి. మరి మీ కొరకు నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాము. మరి ప్రాముఖ్యంగా ఎగ్జామినేషన్ గోయింగ్ స్టూడెంట్స్ కొరకు మేము ప్రార్థనలో ప్రత్యేకంగా మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రభు మీకు మంచి జ్ఞానము, వివేకము, జ్ఞాపక శక్తి అనుగ్రహించి మీ చేయి పట్టిని రాయించి మిమ్మలను ఉన్నత శ్రేణిలో నిలబెట్టి అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ దినమున మన సోదరుడైనటువంటి ఇమ్మానుయేల్ మను గారు వారి యొక్క మాధుర్యమైనటువంటి గాత్రం నుండి ఒక ప్రత్యేకమైనటువంటి పాట విన్నాము. ఏమి అంటే, నేనేమివ్వగలను. మనం ఏమివ్వగలం ప్రభువుకి? ప్రియులారా, సృష్టికర్త ఆయన, దేవాతి దేవుడు ఆయన, జీవము గల దేవుడు ఆయన, సమస్తము ఆయనదే. భూమి నాది, ఆకాశము నాది, సముద్రము నాది, సమస్తము నాది అని ప్రభు సెలవిస్తున్నాడు. అందువల్ల మనము ఆయనకు ఏమి ఇవ్వగలం? దేవాతి దేవుడు సమస్తము అయ్యుండి సర్వాంతర్యామి, సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడై అయ్యుండి ఎందుకు కొరగాని మనలను జ్ఞాపకం చేసుకొని ఆయన తన కుమారుని మన కొరకు అనుగ్రహించాడు. తన వాక్యాన్ని మనకిచ్చాడు, తన రక్షణ మనకిచ్చాడు, పాప క్షమాపణ ఇచ్చాడు, మంచి వాగ్దానాలు ఇచ్చాడు. ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఈవి కూడా మనము వాటిని ఆశీర్వాదకరంగా వాడుకోవటానికి ప్రభు అనుగ్రహించాడు. భూమి, నీరు, వెలుతురు, సమస్తము కూడా. అందువల్ల మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనకు ఎన్నో ఈవులను అనుగ్రహిస్తూ మనల్ని ప్రేమిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. మనం ఏమి ఇవ్వగలం ప్రభువుకి? కొంతమంది ప్రభువునకు కొన్ని వస్తువులు ఇస్తూ ఉంటారు, కొంతమంది ధనం ఇస్తారు, కొంతమంది సమయం ఇస్తారు, కొంతమంది వారి బిడ్డలను సమర్పణ చేస్తారు, కొంతమంది మాటను ఇచ్చి ప్రభువుకు వాగ్దానం చేస్తారు, నేను ఈ పని చేస్తాను, ఆ పని చేస్తాను అని. ప్రభు మన హృదయాన్ని కోరుతున్నాడు, మన జీవిత సమర్పణ కోరుతున్నాడు. మనం ఎన్ని ఇచ్చినా ప్రభు కోరేది ఏమంటే నీ హృదయం. హృదయమే ఆయన ఆలయం. అందువల్ల మానవుడు దేవునికి ఏమి ఇవ్వగలడు? మానవుడు దేవునికి ఇచ్చేటువంటి కానుక ఏదైనా సరే అది హృదయపూర్వకంగా ఉండాలి, సణుగుకోకుండా ఇవ్వాలి, బలవంతము కాక ఇవ్వాలి, హృదయపూర్వకంగా ఇవ్వాలి. ఇచ్చుట దేవునికి ఇచ్చిన వారు అనేక మంది దైవ గ్రంథంలో మనకు కనిపిస్తున్నారు. కయీను అర్పణ ఇచ్చాడు, కానీ అది దేవునికి అంగీకృతం కాలేదు. హేబేలు అర్పణ ఇచ్చాడు, ప్రభు దానిని అంగీకరించారు. దావీదు కూడా దైవ కార్యములందు ఆసక్తి కలిగి మిగుల మక్కువ కలిగి ఆయన తన జీవితాన్నిచ్చాడు,
ఎంతో వెండి బంగారంను ఇచ్చాడు. అందువల్ల ఇచ్చిన వారు అనేక మంది ఉన్నారు దేవుని యొక్క సన్నిధిలో. అయితే మనము ఎలాగివ్వాలి అని అంటే హృదయపూర్వకంగా ఇవ్వాలి. సంతోషంగా ఇచ్చేటువంటి వారిని దేవుడు ప్రేమిస్తాడు అని ఉన్నది. సనుగుకొని ఇవ్వకూడదు, బలవంతంగా ఇవ్వకూడదు, దాతృత్వము కలిగి ఇవ్వాలి. మాసిడోనియా సంఘస్థులు ఇచ్చినట్లుగా మనము ప్రభు కొరకు సంతోషంగా ఇచ్చేటువంటి వారముగా ఉండాలి. మనము సృష్టిని చూసినప్పుడు సృష్టి కూడా ప్రభువుని ఆయా రీతుల్లో ఘనపరుస్తూ మహింపరుస్తూ ఉంది. చెట్లన్నీ కలిసి ఒలీవ చెట్లని రాజుగా ఉండమని అడిగాయంట. అయితే ఆ చెట్టు ఇచ్చిన సమాధానం ఏమంటే, ప్రభువును మహింపరచడానికి తనలో వచ్చేటువంటి ఆ ఆయిల్ దేవుని యొక్క మందిరములో నిత్యము ఆ దీపము వెలుగునట్లుగా, తన సేవలు అందించటానికి అది నియమింపబడినట్లుగా, ఆ విధంగా ప్రభువుని గణపరిచి మహింపరచాలన్నట్లుగా ఆ యొక్క వృక్షము వ్యక్తపరిచినట్లుగా మనం చూస్తున్నాము. అంటే అది వృక్షమే గాని తన యొక్క సేవలు ప్రభువుకి ఎలాగ అందిస్తుంది అంటే తన యొక్క నూనె ద్వారా దేవుని మందిరములో దీపము వెలగాలి. ఆహా, ఎంత సంతోషం! మానవుని జీవితము ప్రభు కొరకు ఏదో విధంగా తన సేవలు అందించేటటువంటి వాడుగా ఉండాలి. మనము ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదములను దేవుని మహిమార్థమై మన వాడుట మనకు ఆశీర్వాదకరం. ఇచ్చి దీవెన పొందిన అనేక మంది వ్యక్తులు దైవ గ్రంథంలో ఉన్నారు. ప్రభు యొక్క ఉపన్యాసమునకు వేలాది మంది వచ్చారు. ఒక స్థలములో వారు అలసిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభు చెప్పారు, వారికి మీరు భోజనము పెట్టండి అని అన్నాడు. ఒక బాలుడు తన కొరకే తెచ్చుకున్నటువంటి 5 రొట్టెలు 2 చేపలు ప్రభు సన్నిధికి అవి తీసుకొని రాబడినప్పుడు 5,000 మంది భుజించగా ఇంకా 12 గంపలు నిండా ఎత్తిరి అని ఉన్నది. అంటే అందులో పిల్లలు స్త్రీలు ఇంకా ఎక్కువ మంది. దాని అర్థం ఏమంటే ఆ బాలుడు తన కొరకై ఆ యొక్క రొట్టెను చేపలను తెచ్చుకున్నాడు. కానీ అది ప్రభువుకు అవసరమైనప్పుడు, అది దేవుని కార్యాలకి ప్రయోజకరమైనప్పుడు అతడు దానిని ధారాళముగా ఇచ్చి అతడు ఆశీర్వాదం పొందినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభువునకు ఇచ్చుట. ఒక పేద విధవరాలు కానుక పెట్టెలో తన కానుక వేయటం ప్రభువును ఆకర్షించింది. ఆమె 2 కాసులు మాత్రమే వేసింది. ధనికులు అనేక మంది వారు కలిగిన సమృద్ధి కొరకు వేశారు. కానీ ప్రభు ఆమె యొక్క 2 కాసులను మాత్రమే చూచారు. అంత మాత్రమే కాదు, ప్రభు ఆమెను ప్రశంసించారు. ఏమి అనంటే ఆమె అందరికంటే ఎక్కువగా వేసింది అని 1, 2 తన జీవనమంతయు వేసింది అని ప్రశంసించారు. నువ్వు లేదనుకుంటూ నీవు ఏమీ ఇవ్వలేకపోతున్నావు, కానీ ఆమె ఏమీ లేదు, కానీ తన సమస్తము ప్రభువుకి ఇచ్చింది, కానీ నష్టపోలేదు. ప్రభువు దృష్టిలోకి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. సీదోను పట్టణస్థురాలు, సారేపతు గ్రామస్తురాలు, ఇక్కడ కూడా ఒక విధవరాలు మనం చూస్తున్నాం. కరువు దినాలలో గొప్ప ప్రవక్త అయినటువంటి ఏలియా ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఆమె తారసపడింది. అయితే ఆయన దాహమునకు అడిగారు. అయితే వస్తూ కూడా నాకు ఒక అప్పము తీసుకుని రమ్మన్నారు. అయితే ఆమె ఏదో సమాధానం చెప్పింది. కానీ మొదట నీవు ఆ అప్పము చేసి నాకు తీసుకునిరా, తర్వాత నీవు నీ కుమారునికి చేసుకో అని చెప్పాడు. అయితే ఆ మాటకు లోబడి ఆమె దైవజనుడైనటువంటి ఏలియాకు ఆ అప్పాన్ని తీసుకొని ఇచ్చినప్పుడు కరువు దినాలన్నిటిలో కూడా ఊరంతా కరువు ఉంది, కానీ ఆమె ఇంటిలో కరువు లేదు. తొట్టెలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె తరిగిపోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువునకు ఇచ్చుటలో, ప్రభు మాటకు విధేయత చూపించుటలో, దేవుని మాట యందు విశ్వాసం ఉంచుటలో ఆశ్చర్యకార్యాన్ని ఆమె చూడగలిగింది. మనం ఏమివ్వగలం? ప్రభు సీమోను అనేటువంటి ఒక వ్యక్తి ఇంట్లో ఉన్నప్పుడు ఒక సహోదరి ప్రభువును దర్శించింది. ఆమె మిక్కిలి విలువగల అత్తరుబుడ్డు తీసుకొని వచ్చి ప్రభువారి యొక్క తల మీద పోసి ఆమె అతనిని అభిషేకించింది. దేవునికి మహిమ కలుగును గాక. అది కొంతమందికి ఆటంకంగా కనిపించింది. దీనిని ఎందుకు వృధా చేస్తున్నారు, దీన్ని అమ్మి బీదలకు ఇవ్వచ్చును కదా అని ఇస్కరియోతు యోధ తన యొక్క అభ్యంతరాన్ని చెప్పాడు.
అయితే ప్రియమైనటువంటి సోదరి సోదరుడా, ప్రభువేమి చెప్పారు అని అంటే, ఈమె నా ఎడల ఒక మంచి కార్యము చేసినది. ఈమె చేసిన పని చాలా గొప్పది. ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది కూడా జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడును అనేటువంటి మాట లేఖనంలో ఉంది. చూడండి, కొన్నిసార్లు మనము ప్రభువుకి ఇచ్చిన సమయంలో మన కుటుంబ సభ్యులు మనల్ని ఆటంకపరుస్తారు. కొంతమంది మన ప్రియులు కూడా, కొంతమంది విశ్వాసులు కూడా ఆటంకపరిచేవారు ఉంటారు, లేకపోలేదు. కానీ ప్రభువు నాకు ఇచ్చినది ఏదైనప్పటికీ కూడా అది నీకు ఆశీర్వాదం. అయితే ఈమె ఇచ్చింది మిక్కిలి విలువ గల అత్తరు ఇచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. అందువల్ల ప్రభువుకి నువ్వు ఏదిచ్చినా అది విలువ గలదై నువ్వు సమర్పణ చేయాలి. అది దేవునికి మహిమ, నీకు ఆశీర్వాదం. నువ్వు ఏ మంచి కార్యం ఎంతవరకు చేస్తున్నావు? ప్రభువుకి ఏమి ఇచ్చి అతను ఘనపరుస్తున్నావు? ప్రభు ఏమిచ్చి ప్రభుని మహింపరుస్తున్నావు? ప్రభు నీ కొరకు ఎన్నడైనా అలాంటి సాక్ష్యము చెప్పారా? ఈమె నా ఎడల ఒక మంచి కార్యము చేసింది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన సోదరుడు, నువ్వు మంచి కార్యాలు చేస్తున్నావా, చెడ్డ కార్యాలు చేస్తున్నావా? ప్రియమైన సోదరి, ప్రభు కొరకు ఆయన యొక్క సంఘములో, ఆయన యొక్క సేవలో, ఆయన పరిచర్యలో నువ్వు మంచి కార్యములు చేసినట్లుగా ప్రభు చూస్తున్నాడా, ప్రశంసిస్తున్నాడా? అందువల్ల మనం ఏమీ ఇవ్వగలం? ప్రియమైన బిడ్డలారా, ఇస్కరియోతు యోధ ఆయన ప్రభుతో ఉన్నాడు, ప్రభుతో తిన్నాడు, ప్రభుతో తిరిగాడు, అతడు శిష్యుడు అని అతడు పరిగణింపబడ్డాడు. అయితే ప్రభు నాకు ఏమిచ్చాడు? అతడు ప్రభు ద్వారా ఆశీర్వాదములు పొందినటువంటి శిష్యుడు ప్రభు నాకు ఏమిచ్చాడు? ఆయన ప్రభు నాకు ఏమిచ్చాడు అని అంటే, యేసు ప్రభు ఎక్కడ ఉంటాడు, ఎలాగ అతన్ని పట్టుకోగలం, ఏ విధముగా బంధించగలము అనే సమాచారాన్ని శత్రువులకు ఇచ్చాడు. అతడు ఏమిచ్చాడు ప్రభువుకి? మన కొరకు ప్రాణమిచ్చిన మన ప్రభువుకి మనం ఏమివ్వగలం? మన కొరకు రక్తమిచ్చిన మన ప్రభువు కొరకు మనం ఏమివ్వగలం? దేవాతి దేవుడు నీ కొరకు దిగివచ్చినాడు, దీనుడుగా, దాసుడిగా, రిక్తుడుగా, నిన్ను ఒక మనిషిగా చేయాలని, నీ వంకరదారిని తిన్నగా చేయాలని వచ్చాడు. చెప్పనసఖ్యముగాని మహిమాయుక్తమైన సంతోషాన్ని నీకు ఇవ్వడానికి వచ్చాడు యేసయ్య. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? ప్రియమైన బిడ్డ, నిన్ను ప్రేమించి వచ్చాడు. నీ కొరకై ప్రాణం పెట్టడానికి వచ్చాడు. నిన్ను వెదకి రక్షించడానికి వచ్చాడు. నా సహోదరి, నా సహోదరుడా అని నిన్ను పిలవటానికి, నిన్ను వెతకటానికి వచ్చాడు యేసు ప్రభు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభుతో ఉన్నవాడే యేసు ప్రభువుని గాయపరుస్తున్నాడు. యేసు ప్రభుతో ఉన్నవాడే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. దుష్టులకు సమాచారాన్ని అందించాడు. అతడు ప్రభు వారికి ముద్దిచ్చాడు. 1, చెడ్డ సమాచారం ఇచ్చాడు. 2, ప్రభు వారికి ముద్దు ఇచ్చాడు. ఆ ముద్దు విషపు ముద్దు, ద్రోహముతో కూడిన ముద్దు, కపటముతో కూడిన ముద్దు. ప్రేమైన బిడ్డలారా, అందువల్ల ఇస్కరియోతు యోధ ప్రభువునకు ఈ విధముగా ద్రోహము చేసిన వ్యక్తిగా మనము చూస్తున్నాం. ప్రభుతో నీ సంబంధం ఎలాగున్నది? ప్రభుతో ఉన్నావు గాని మారు మనసు పొందేవా? సంఘములో ఉన్నావు గాని రక్షణ పొందేవా? వాక్యాన్ని చదువుతున్నా గాని బాప్టిజమైన సాక్ష్యాన్ని నువ్వు పొందుకున్నావా? ఆలోచన చేయమని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. లేకపోతే ఇస్కరియోతు యోధ ఎలాంటి శాపాన్ని తీసుకున్నాడో మన జీవితంలో కూడా అదే మిగులుతుందేమో ఆలోచన చేయమని ప్రభు మాట్లాడుతున్నాడు. మనం ఏమివ్వగలం? పేతురు ప్రభు యొక్క సన్నిధిలో చాలా ప్రథముడు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని ఆయన గురించి మాట్లాడాడు. అయితే పేతురు ఒక మాట ఇచ్చాడు ప్రభువుకి, నీ విషయమై అందరూ అభ్యంతరపడినా నేను మాత్రం అభ్యంతరం పడను ప్రభువా అని నొక్కి వక్కానించి చెప్పి ప్రభువునకు మాట ఇచ్చాడు. ప్రభువునకు నీవిచ్చిన మాట ఎంతవరకు నీవు దాన్ని నిలబెడుతున్నావు? మరి ఒక మాట మాట్లాడాడు పేతురు, నీతో నేను చావవలసి వచ్చినను కూడా నేను అభ్యంతరపడను. ఒకవేళ చావలసి వస్తే చనిపోతాను, కానీ ఎరుగునని మాత్రం చెప్పను అని అన్నాడు. కానీ 3 సార్లు ఆయన బొంకిన తర్వాత ప్రభు చెప్పినట్టుగా కోడి కూసింది. పేతురు మాట ఇచ్చాడు, కానీ ఆ మాటను అతడు నిలబెట్టుకోలేకపోయాడు. ప్రభు మన కొరకు ఎన్నో వాగ్దానాలు చేశాడు. మనం క్షమిస్తానని చెప్పిన దేవుడు మనం క్షమించాడు. అందువల్ల ప్రభు చెప్పినటువంటి ఏ మాట కూడా నిరర్ధకము కానేరదు అనే లేఖనం ఉన్నది.
ప్రభు మన పట్ల చెప్పిన ప్రతి మాటను కూడా ఆయన నెరవేర్చినాడు. అయితే మనము ప్రభు కొరకు చెప్పేటువంటి మాట, ప్రభుకి ఇచ్చేటువంటి మాట ఎంతవరకు మనము దానిని పాటించగలుగుతున్నామో ఆలోచన చేయటానికి ప్రభు ఈ సమయమందు మనతో మాట్లాడుతున్నాడు. ఎంతోమంది గతంలో మనం చూస్తున్నాము ప్రియరా, ఆనాడు ఇచ్చినటువంటి మాట ఈనాడు ఎలాగున్నది? సజీవయాగముగా నా జీవితాన్ని ప్రభు కొరకు నేను సమర్పణ చేసుకుంటానని ఒక దినాన్ని నువ్వు అనుకున్నావు. మాట్లాడితే ప్రభు కొరకు, అడుగేస్తే ప్రభు కొరకు, ఏ పనైనా సరే ప్రభు కొరకు నేను చేస్తాను అని ఎంతో మంచి దృఢ నిశ్చయముతో అలనాడు నీవు ప్రభుతో ఒడంబడిక చేశావు. కానీ ఇప్పుడు నీ మాటలు ఎలాగున్నాయి? నీ నోటి నిండా బూతులు, సరసోక్తులు. ఎంత భయంకరమైనటువంటి దుస్థితి. నా సమయమంతా ప్రభువుకి ఇస్తానని అనుకున్నావు, ఒక దినాన్ని మాటిచ్చావు. కానీ ఆదివారం ఆరాధనకు కూడా రానైపోయేటువంటి బలహీనమైన పరిస్థితి నీ జీవితంలో కనిపిస్తుంది. మాట ఇచ్చావు కానీ నెరవేర్చలేకపోతున్నావు. వివాహ సమయమందు ఒకరికి ఒకరు వారు ప్రమాణాలు చేసుకొని దేవుని సన్నిధిలో వారు మాట ఇస్తారు, ప్రమాణాలు చేస్తారు, ఒడంబడిక చేసుకుంటారు. కానీ కొంతకాలం అయిన తర్వాత ఏదో ఒక పరిస్థితులను బట్టి వారు ఆ మాటను, ఆ వాగ్దానము, ఆ ప్రమాణమును నిలుపుకోలేకపోతారు. ఆ మాటను నిజంగా నిలుపుకుంటే ఎందుకు ప్రేమించలేవు? ఆ మాటను నిజంగా నువ్వు గౌరవిస్తే ఎందుకు లోబడలేవు? ఆ మాటను నిజముగా నువ్వు గౌరవిస్తే ఎందుకు క్షమించలేవు? విడాకుల కొరకు వెళ్ళిపోవడం, ఇంకొక పెళ్లి కొరకు ప్రయత్నం చేయటం, అలాగూ పెళ్లి చేసుకొని ఆ పిల్లలు వస్తే ఈ వ్యక్తి ఊరుకోరు, ఈ పిల్లలు వస్తే ఆ వ్యక్తి ఊరుకోరు. ఇలాంటి భయంకరమైనటువంటి ఆ యొక్క అశాంతిలో ఆ పిల్లలు ఎమడాక వారు పరారైపోయి వారి జీవితం పాడైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల నువ్వు మాట ఇచ్చినటువంటి మాట దేవుని సన్నిధిలో దానిని నిలపగలుగుతున్నావా? దానిని కీపప్ చేయగలుగుతున్నావా? ఏమిస్తున్నావు ప్రభువుకి? మనం అనుకున్న వివాహ సమయంలో ఒకరికొకరు మాత్రమే మాట ఇస్తున్నాం అనుకుంటున్నాము. కానీ అది దేవుని సన్నిధిలో, దైవ సేవకుల సమక్షంలో, సంఘ సమక్షంలో నీవు ఆ మాట ఇస్తున్నావు. దానికి కట్టుబడి ఉండాల్సమ్మా, లేకపోతే నువ్వు జవాబు చెప్పుకోవాలి. ప్రభు సన్నిధిలో ఆ మాటను నువ్వు ఫెయిల్ అయిపోతే దానికి లెక్క అప్పగించాలి. పరిశుద్ధ పౌలు జీవితాన్ని మనం చూసినప్పుడు ఆయన ఒక మాట అంటాడు ఏంటంటే, నాకు కలిగినది యావత్తు నేను వ్యయపరిచెదను, నన్ను నేను వ్యయపరుచుకుందును అని చెప్తున్నాడు. నాకు కలిగినది యావత్తు ప్రభు కొరకు, ఆత్మల కొరకు వ్యయపరిచెదను అనగా ఇచ్చేదను, నన్ను నేను వ్యయపరుచుకుందును అంటున్నావు. అతని అనుభవం అది. మరి ఒక వాక్యంలో చూస్తే, ప్రయోజకరమైనది ఏది కూడా నేను దాచుకొనక మీకు నేను తెలియజేయుచున్నాను, ప్రకటిస్తున్నాను. అందువల్ల పౌలు యొక్క అనుభవం, నేను ప్రాణమైనా సరే ప్రభు కొరకు ఇవ్వటానికి, ఆత్మల క్షేమార్థమై యేసుక్రీస్తు నిమిత్తము నా ప్రాణమైన ఇవ్వటానికి నేను నిశ్చయించుకొనుచున్నాను. పరిశుద్ధ పౌలు అనుభవాన్ని చూస్తున్నాం. అనగా ప్రభువుకి ఇచ్చుట, ప్రయోజకరమైన దాన్ని ఇచ్చుట, మనకి కలిగినది యావత్తు ప్రభువుకి ఇచ్చుట, అది సమర్పణ. అందువల్ల ప్రేమటువంటి బిడ్డలారా, మనం ఆలోచన చేస్తున్నాం, ప్రభువునకు మనం ఏమి ఇవ్వగలం? అందువల్ల ప్రభువునకు నీవు నీ యొక్క ధనము ఇవ్వాలి, ప్రభువునకు నీవు సమయం ఇవ్వాలి, ప్రభువునకు నీవు ఆరోగ్యం ఇవ్వాలి, ప్రభువునకు నీ సేవలు ఇవ్వాలి. ఆ విధముగా ప్రభువుని గణపరిచి మనమున్నంతకాలం లేదా ప్రభు వచ్చినంత పర్యంతం ప్రభువు కొరకు నమ్మకమైన సాక్షులుగా, నమ్మకమైన రాయబారులుగా మనము ప్రభు కొరకు పనిచేసి మన యొక్క తలాంతులను బట్టి, ప్రభు మనకిచ్చిన ఈవులు బట్టి, ప్రభు మనకిచ్చిన ఆధిక్యతల బట్టి, కృపావరాల బట్టి ప్రభువుకిచ్చి ఆయన గొప్ప సేవను మనము జరిగించి ఆయన యొక్క రాకడలో మనము నిలవాలి, ఎత్తబడాలి. బలా నమ్మకమైన దాసురాలను మనం అనిపించుకొని ప్రభు యొక్క నామాన్ని మనము మహిమపరచాలి. ప్రేమ సోదరి సోదరుడా, ఈ శ్రమ దినాల్లో మనం ఉన్నాము, ఉపవాస దినాలు చేస్తున్నాము. అయితే ప్రభువునకు ఏమి ఇవ్వాలి అని నిర్ణయం చేసుకుంటున్నాం. ప్రభువుకి ఇవ్వాల్సింది ఏది నువ్వు దాచుకోవద్దు. ప్రభువునకు ఏది ఉత్తమమో అది, ఏది విలువైందో అది, ఏది శ్రేష్టమైందో అది ఆ విధముగా చేసి
ప్రభు నామాన్ని మనము ఘనపరిచి ప్రభుని మహింపరచుకుందాం, దీవెన పొందుదాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహిమగల మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఏమి ఇవ్వగలము? నేనేమి ఇవ్వగలను ప్రభువా? నా చేతిలో ఏముంది తండ్రి? ఏమీ ఇవ్వలేను. సమస్తమును ఇచ్చిన వాడవు నీవే. ఎన్నో ఈవులు మాకు ఇస్తున్నావు, ఎన్నో కృపలు మాకు ఇస్తున్నావు మా తండ్రి. మీ రక్షణ మాకు ఇచ్చావు, మీ పాప క్షమాపణ మాకు ఇచ్చావు తండ్రి. దానికి బదులు మేమేమి ఇవ్వగలం? మీ ప్రాణమే మా కొరకు ఇచ్చేశారు తండ్రి, వందనాలు. అందువల్ల మాకు కలిగిన దానిలో శ్రేష్టమైనటువంటివి మీకు సమర్పణ చేయటానికి, మిమ్మల్ని గణపరచడానికి కృప దయచేయండి. దేవా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో మా ప్రభువ, ఎగ్జామినేషన్ వెళ్ళినటువంటి బిడ్డలు, పరీక్ష రాస్తున్నటువంటి బిడ్డలను మేము ఎత్తుపట్టుకుంటున్నాం. వారిని ప్రభువ నీ జ్ఞానముతో నింపండి మా తండ్రి. వారికి మంచి మార్కులతో పాస్ అయ్యే ధన్యత ఇవ్వండి మా తండ్రి. అనారోగ్యంగా ఉన్నవారిని మేము జ్ఞాపం చేసుకుంటున్నాం, వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. సమస్యల్లో ఉన్నవారిని జ్ఞాపం చేసుకుని ఆ సమస్యల నుండి విడుదల చేయండి ప్రభువా. మేము ఆయా సమయాలలో మేము మీకు మాట ఇచ్చినటువంటి అనుభవాలు ఉన్నాయి తండ్రి. నేను నీ కొరకు ఇది చేస్తాను, అది చేస్తాను, ఈ విధముగా ఉంటాను, ఆ విధముగా ఉంటాను అని ఎన్నో వాగ్దానాలు చేసి మాట ఇచ్చిన దినాలు ఉన్నాయి. కానీ ప్రభువా, అలనాడు మాటకు, ఇలనాడు జీవితానికి, అప్పటి మాటకు, ఇప్పటి ప్రవర్తనకు, పరిస్థితులకు ఏమీ పొందుకులేనటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభువా మా తండ్రి కొన్ని అనుభవాలు మేము చూస్తున్నాం. అందువల్ల మీకు ఏ మాట ఇచ్చామో ప్రభువా ఆ మాటను బట్టి తండ్రి మేము జాగ్రత్త పడిన వారమై ప్రభువా మా మాటను నిలుపుకోవటానికి మా తండ్రి నిన్ను ఘనపరచడానికి కృప దయచేయమని మనవి చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో స్తుతించి కీర్తించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మా అడ్రస్ జీసస్ హీల్స్ మినిస్ట్రీస్, హోలీ ఫైర్ వర్షిప్, డోర్ నంబర్ 36-79-32 NH5 కంచరపాలెం, విశాఖపట్నం 530008. ప్రభువు మిమ్మును దీవించునుగాక. ఆమేన్. ప్రాణము నీవంటే నాకెంతో ఇష్టము.